హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మనం రెగ్యులర్గా తీసుకున్న నార్మల్ దోశల కన్నా కూడా మంచి హై ప్రోటీన్, హై ఫైబర్ కలిగిన దోశలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. షుగర్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ దోశలని ఎలా చేయాలో చూద్దాం. ఈ దోశలు చేయడానికి ముందుగా గిన్నెలోకి 1 కప్పు వరకు శనగలను తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పెసలను కూడా వేసుకోవాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టేసి ఒక 7-8 గంటల పాటైనా లేదా రాత్రి మొత్తమైనా కూడా వీటిని నాననివ్వాలండి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టి తీసుకుంటున్నాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూపిస్తున్నానండి. చూడండి, శనగలు పెసళ్ళు బాగా నానిపోయాయి. ఇలానే గ్రైండ్ చేయకుండా మళ్ళీ ఒకసారి వీటిని బాగా కడిగి అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన శనగలు పెసళ్ళు వేసుకున్న తర్వాత ఒక 2-3 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసి ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసి ఇందులోనే ఏ కప్పుతో పెసళ్ళు శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు రవ్వను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కడిగి తీసుకున్న కొత్తిమీరను కూడా తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పిండిలో ఉప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని దోశలాగా వేసుకోవచ్చు. స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక గరిటె వరకు పిండిని తీసుకొని దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ మీకు ఇంకా టేస్టీగా కావాలంటే దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. దోశ ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిపై నుండి ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసి క్రిస్పీగా వేగే వరకు కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే దోశ కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుందండి. ఇలా దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పి మరొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా దోశ బాగా వేగిన తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ దోశలని వేడివేడిగా అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో అల్లం పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. అల్లం పచ్చడి చేయడానికి ముందుగా 1 కప్పు వరకు చింతపండుని గింజలు, నారలు లాంటివి తీసేసి గిన్నెలోకి వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసి చింతపండు ఉడికి దగ్గరగా అయ్యే వరకు మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా చింతపండు ఉడికి దగ్గర పడ్డ తర్వాత స్టవ్ పై నుండి దించేసి దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు చింతపండుకి 1 కప్పు అల్లం ముక్కల్ని ముందుగా ఒక అరగంట పాటు తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసి పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఉడికించి చల్లారపెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే వేయించిన అల్లం ముక్కలు, ధనియాలు వేసి అలాగే 1/2 కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 1 కప్పు చొప్పున చింతపండు, అల్లం ముక్కలకి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇందులోనే 1/2 కప్పు ఉప్పును యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు వరకు కారం వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. మీకు కనుక గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్ళు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచి తీసుకోవాలండి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేయండి. ఇందులో వేసిన కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు క్రిస్పీగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి పోపును మొత్తం చల్లారనివ్వాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, కానీ బాగా వేడిగా ఉండకూడదు.
ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ అల్లం పచ్చడిని ట్రై చేయండి. ఈ దోశలతో అల్లం పచ్చడిని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.